అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ పద్దూస్ వరల్డ్కి స్వాగతం. ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం మన సాంప్రదాయం కదా. కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో దీపం వెలిగించడం వల్ల జరిగే ఒక నిజమైన చమత్కారాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే లైక్ చేయకుండా విషయం తెలుసుకుంటాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపం వెలిగించే ఒక చిన్న మంచి అలవాటు ఉండేది. ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత పని ఉన్నా సరే రోజు క్రమం తప్పకుండా దీపం వెలిగించేది, మర్చిపోయేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక ఆమె ఇంట్లో ఒక వింతైన ప్రశాంతత, ఎప్పుడూ గొడవలు చికాకులు మనశ్శాంతి లేకుండా ఉండే ఇంట్లో ఒక్కసారిగా శాంతి సంతోషాలు పెరిగాయట. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళట. లక్ష్మి మనసు కూడా చాలా నెమ్మదిగా ఎంతో ప్రశాంతంగా మారిపోయి ఒకరోజు ఆమె ఇంటికి ఒక స్నేహితురాలు వచ్చి, లక్ష్మి, మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అన్నీ ఉండేవి కదా, ఇప్పుడు ఏంది సడన్గా ఎంత ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉన్నారు, ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తున్నావా అని అడిగిందట. అప్పుడు లక్ష్మి నవ్వుతూ ఇలా చెప్పిందంట, నేను ఎలాంటి ప్రత్యేక పూజలు చేయట్లేదు, నేను కేవలం ప్రతిరోజు క్రమం తప్పకుండా నమ్మకంతో భక్తితో దీపం వెలిగిస్తున్నాను. నా జీవితంలో నా ఇంట్లో వచ్చిన పెద్ద మార్పుకి ఈ దీపపు వెలిగే కారణమని చెప్పిందట. చూశారు కదా, పెద్దలు చెప్తారు, ఇంట్లో దీపం వెలిగించడం అంటే కేవలం చీకటిని పోగొట్టి వెలుగులు మాత్రమే కాదు, మన జీవితంలోని సానుకూలత శక్తుల్ని అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడం అని అర్థం. శాస్త్రాల ప్రకారం ఆవు నేతితో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తే ఇంట్లోకి దరిద్రం అస్సలు రాదు, కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ఇంట్లో భక్తితో దీపం వెలిగించే అలవాటు పెంచుకోండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనించండి. మరి మీరు కూడా మీ ఇంట్లో రోజు దీపం వెలిగిస్తారా? అయితే తప్పకుండా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన పద్దూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. అందరికీ బాయ్.